దయాకరావు ద్రోహం చేసిండు, శత్రువులతో చేతులు కలిపిండు, కుట్ర చేసిండు. నేను జైల్లో ఉన్నా అంటే దానికి ఎర్రబల్లి దయాకరావే కారణం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి దయాకరావు కుట్రలే కారణం. ఆ రోజు శత్రుపక్షాలతో చేరి కుట్రలు చేసి తెలుగుదేశాన్ని దెబ్బతీసిండు. అందుకే ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులకు కూడా నేను పిలుపునిస్తున్నా, మీరందరూ కలిసి రాండి, ఎర్రబల్లి దయాకరావును బొందబెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏ బాబు, ఏయ్ 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 ఆపండి అంటే పిచ్చిలేసిందా, ఏం తల తిరుగుతుందా చెప్తాడు. ఉండండి, ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఈ ప్రాంతానికి పట్టిన శని ఎర్రబల్లి దయాకర్రావు. ఇవాళ దయాకర్రావును ఓడించాలంటే మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి, మనమందరం కష్టపడాలి. నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు నేను మాట ఇస్తున్నా, మీ మీద కేసు పెట్టినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని సతాయించాలనుకుంటే నేనుంటా మీకు అండగా, మీకోసం కూతబెట్టి దూరంలో ఉంటా. ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు ఎదరాల్సిన పని లేదు, ఎవరు బెదరాల్సిన పని లేదు. డిసెంబర్ 9 తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులన్నిటినీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులన్నిటినీ డిసెంబర్ 9 నాడే ఒక్క కలం పోటుతోని తొలగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దయాకర్రావు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, మా కార్యకర్తల మీద బిడ్డ, ఇంతకింత మూల్యం నువ్వు చెల్లించాల్సి వస్తుంది. అక్రమ కేసులతో లేకపోతే లాలూచీలతో వెన్నుపోట్లతో గెలవాలనుకుంటున్నావేమో, నీ వెన్నుపోట్లు సాగవు, నీ కుట్రలు కుతంత్రాలు సాగవు. నువ్వు కాదు, నీ దొర ఎవడైతున్నాడో ఆ దొరను కూడా ఈ పాలకుర్తి ప్రజలు బొందబెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ పదే పదే కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. నేను అడుగుతున్నా ఇక్కడ రైతుల్ని, 2004లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లను చూసి ఈ తెలంగాణ రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలన్న ఆలోచనతోటి ఆనాడు అక్రమ కేసులతోటి రైతులను అధికారులు వేధిస్తుంటే 2004 ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి సంతకం 9 గంటల ఉచిత విద్యుత్తు, రైతుల మీద అక్రమ కేసులు, 1200 కోట్ల రూపాయల బకాయిలను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు పేటెంటే మాది. ఇవాళ 24 గంటల ఉచిత విద్యుత్తునిచ్చే బాధ్యత, నాణ్యమైన విద్యుత్తునిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు, ఆయన అల్లుడు కొడుకు బిడ్డ చెప్తారు మా ఆయన 24 గంటలు కరెంట్ ఇస్తారని. నేను చెప్పదలుచుకున్న ఎర్రబల్లి దయాకర్రావుకు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, హరీష్ రావుకు, తారక రామారావుకు, అదేవిధంగా కృష్ణారావుకు, ఎవరెవరు ఉన్నారో మీ రావులందరూ రాండి. ఎంతమంది రావులు ఉందో అందరు రండి. పాలకుర్తిలో సబ్ స్టేషన్ కాడికి పోదాం. ఒకవేళ అక్కడ లాక్ బుక్ తీద్దాం. మీరు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే ఇక్కడ యశస్విని, అక్కడ నేను నామినేషన్ వేయం. మీరే ఎన్నికలు చేసుకోండి. ఒకవేళ 24 గంటల ఉచిత విద్యుత్తు లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నువ్వు నామినేషన్ వెనక్కి తీసుకోవాల్సిన పని లేదు. వరంగల్లో ఏకశిల పార్కు దగ్గర జయశంకర్ గారి ముందర ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి. సిగ్గులోనోడు కేసీఆర్, నాదేం పోతుంది, నా ముక్కింత పడుకుంది, ఎంతైనా నేలకు రాస్తానని అన్నా అంటాడు. ఎందుకంటే అబద్ధాలతో నేను ఎక్కాలనుకున్నాడు. రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణ నమ్ముతాడని. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, కేసీఆర్ అంటే అమ్మకం. 2009లో సికింద్రాబాద్ ఎంపీ సీట్ అమ్ముకున్నది నువ్వు. రాజ్యసభలో నువ్వు ఇవాళ పార్థసారథి రెడ్డికి 200 కోట్లకు అమ్మినవు. గాయత్రి రవిచంద్కు 300 కోట్లకు రాజ్యసభ అమ్ముకున్నావు.
సిగ్గులేనోడా, రాజ్యసభలు అమ్ముకున్న సన్నాసి నువ్వా నన్ను మాట్లాడేది? ఇవాళ కోకాపేటలో 100 ఎకరాల భూములు నువ్వు అమ్ముకున్నావు. ఔటర్ రింగ్ రోడ్డు మేమేస్తే దాన్ని 1,00,000 కోట్ల ఔటర్ రింగ్ రోడ్డును ఇవాళ తెగ నమ్ముకున్నావు నువ్వు. అమ్ముకునేటోడి నువ్వైతే నమ్ముకున్న వాళ్ళని కాపాడేది మేము. కాబట్టి అమ్మకం నమ్మకం మధ్యనే ఈ పోటీ. నమ్మినం కాబట్టే, ప్రజలకు మాట ఇచ్చింది కాబట్టే శ్రీమతి సోనియా గాంధీ గారు 2004లో కరీంనగర్లో మాట ఇస్తే తెలంగాణ ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ ధరణితో ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి. ఈ తెలంగాణకు ఎవరు ఉండాలి? తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉండాలనా? 10 ఏళ్ళు తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఉండాలనా? ఇవాళ కేసీఆర్ తెలంగాణ నెంబర్ 1 అంటుండు. ఏడ నెంబర్ 1 అయిందా? తాగుబోతులలో నెంబర్ 1 అయింది. కేసీఆర్ వచ్చినాక 3,000 వైన్ షాపులు, 1,800 బార్ షాపులు, 62,000 బెల్ట్ షాపులు తెరిచారు. ఇవాళ ఏ ఊర్లో పోయినా మంచినీళ్ళ సీస దొరకలేదు, మందు సీస మాత్రం పక్కింట్లోనే బెల్ట్ షాప్ ఉంటుంది. ఇవాళ తల్లిదండ్రులు మొగుడే కాదు, ఇవాళ బడికి పోయే పిల్లగాడు కూడా మందు తాగి బీర్ సీసాలు చేతులు పట్టుకునే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ జెండా మోసే పరిస్థితి వచ్చింది. ఇవాళ మా పిల్లల్ని తాగుబోతులు తయారు చేసిందని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇవాళ బాధపడుతున్నారు. అందుకే మా అక్కలకు, మా పెద్దమ్మలకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ తాగుబోతుల దరిద్రం పోవాలి, బెల్ట్ షాపులు బంద్ కావాలి, ఇవాళ మన కుటుంబాలు బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిచి నిలబడ్డప్పుడే ఇవాళ పేదలకు మేలు జరుగుతుంది. అందుకే ఈరోజు ఈ వరంగల్ జిల్లాలో నీళ్లు బారుతున్నాయంటే శ్రీరామ్ సాగర్ ఫేజ్ 2 ఈ పాలకుర్తిలో వచ్చిన నీళ్లు అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇవాళ నియామకాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందుకే మిత్రులారా, ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఇవాళ రాజేందర్ రెడ్డి కుటుంబం వేలాది కోట్ల రూపాయలు అమెరికాలో కష్టపడ్డ పైసలు, వాళ్ళ చెమటొచ్చిన పైసలు ఇవాళ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పెట్టి మీ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇవాళ మీకు అండగా నిలబడడానికి వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడ వచ్చారు. కానీ అదే దయాకరావు ఇక్కడ మిమ్మల్ని పీల్చి పిప్పి చేసి, మీ సొమ్ము దొంగిలించి, మీ భూములు కొల్లగొట్టి, మీ ఇసుక దోపిడీ చేసి ఈ పైసలను డాలర్ల రూపంలో అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారు. నేను అడగదలుచుకున్నా, అమెరికాలో వాళ్ళు సంపాదించిన లక్షలాది డాలర్లు ఖర్చు పెట్టే ఝాన్సీ రెడ్డి యశస్విని కావాలా, లేకపోతే మీ ఆస్తులు కొల్లగొట్టి లక్షలాది డాలర్లు అమెరికాలో పెట్టుకునే డాలర్ దయాకర్రావు కావాలన్నా? ఇవాళ ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన డిసెంబర్ 9 నాడే ప్రమాణ స్వీకారం ఉంది. మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతో ఇప్పటి దగ్గర ఇక్కడ ఉత్సాహంగా ఉరకలేసిన మా యువకులను డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలోకి రాండి. ఆయల్లా అక్కడ ఈ ఉత్సాహాన్ని చూపియండి. అప్పటి వరకు బూతులో కథానాయకులై సాక లైలమ్మ స్ఫూర్తిగా, కొమరం భీం స్ఫూర్తిగా, రామ్జీ గోండు స్ఫూర్తిగా, కోదండరాం స్ఫూర్తిగా, అదేవిధంగా జయశంకర్ గారి స్ఫూర్తిగా ఈడ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజల పాలన వస్తుంది. కె దయాకర్ రావు గెలిస్తే దొరల తెలంగాణ అవుతుంది. అదే ఝాన్సమ్మ యశస్విని రెడ్డి గెలిస్తే ప్రజల తెలంగాణ అవుతుంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలో 4గురికి, తెలంగాణ సమాజంలో 4 కోట్ల